వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వినియోగానికి యువత బానిసలు కారాదు. గంజాయి, మత్తు పదార్థాలు, డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు. హెచ్చరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ జ్ఞానచంద్ర మరియు ఎస్పీ హర్షవర్ధన్ రాజు. తిరుపతి జిల్లాలోని సఖీ వన్ స్టాప్ సెంటర్ రానున్న రోజుల్లో మరిన్ని సదుపాయాలతో ఆదర్శప్రాయమైన సెంటర్ గా సేవలు అందిస్తుంది. సఖీ వన్ స్టాప్ సెంటర్ మరియు గృహహింస చట్టం విభాగ కేంద్రాల నిర్వహణపై పలు శాఖలతో సమీక్షించి దిశానిర్దేశం చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటరింగ్ యోగేష్ దూబే. కుప్పం బస్సు డిపోలో ఆధునీకరణ పనులు చేపడతాం. కుప్పంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. కుప్పం బస్సు డిపోలో ఆధునీకరణ పనులు చేపడతామని 5 కొత్త బస్సులను ప్రారంభించామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు కుప్పం డిపోకు వచ్చింది. 5 బస్సులను ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామని గత ప్రభుత్వం ఏ శాఖను వదలలేదన్నారు. 5 ఏళ్లలో ఎన్ని వీలైతే అన్ని విద్యుత్ బస్సులు తీసుకొస్తామని అన్నారు. ఆడంబరం చేయకుండా ప్రజల కోసం పనిచేయాలని అన్నారు. కార్మికులు, ప్రయాణికులు కళ్ళు లాంటి వారని, డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వంతో ఏపీఎస్ ఆర్టీసీని 100% విలీనం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కుప్పం నుండి అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తామని, డీజిల్ రేటు తగ్గినా కూడా బస్సు ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. జగన్ మాటలు ప్రజలు వినే పరిస్థితుల్లో లేరని, శాఖల్లో ఏదైనా అవినీతి జరిగి ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయ సభలకు ఫ్రీగా బస్సులు వాడటం జరిగిందన్నారు. లెటర్ రాసినాడని ఇప్పుడు ఆంధ్రాలో కూడా లేడని మీకు తెలుసో తెలియదు, బెంగళూరు తెలిపినాడు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, గత 9 సంవత్సరాల నుంచి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు కర్ణాటకకు పోలేదు, బెంగళూరుకు పోలేదు. రెస్ట్ తీసుకునే టైం ఉంది ఆయనకు. రాబోయే కాలం అంతా పూర్తి రెస్ట్లోనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి మాట వినే పరిస్థితిలో రాష్ట్ర 10-15 రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇప్పుడే వచ్చి ఏదో అవాకులు చవాకులు పేలిస్తే ప్రజలైతే వినే పరిస్థితులు లేరని అందరికీ తెలియదండి. జగన్మోహన్ రెడ్డి పార్టీ కాబట్టి విలీనాలు ఆయనే చేసుకోవాలి. నో కామెంట్. మాకు పార్టీకి సంబంధించి తెలియదు. తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తిరుపతి ఎస్పీ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జిగా ఇటీవల ఛార్జీ తీసుకున్న హర్షవర్ధన్ రాజు విచ్చేసి బుధవారం సందర్శించారు. ఆయనకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ కార్యాలయంలో ఆయన అధికారులతో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అడవుల్లో చేపడుతున్న కూబింగ్ సమాచార వ్యవస్థ గురించి ఎస్పీ శ్రీనివాస్ ఆయనకు వివరించారు. ఇంకా టాస్క్ ఫోర్స్ లో అటవీ అధికారుల పనితీరు గురించి తెలుసుకున్నారు. కూబింగ్ ఆపరేషన్ల పనితీరు గురించి అధికారులు వివరించగా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు గంట పాటు ఆయన టాస్క్ ఫోర్స్ అధికారులతో సమావేశమయ్యారు. తర్వాత ఆయన మాట్లాడుతూ టీంలు ఆపరేషన్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా ఉండేలా స్మగ్లర్ను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫీల్డ్ ఆపరేషన్లలో అటవీ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. స్మగ్లర్లను పట్టుకునేందుకు వీలుగా ఆపరేషన్లు చేపట్టాలని చెప్పారు. ఈ సమావేశంలో తిరుపతి కార్యాలయంతో పాటు కడప, రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇంకా టాస్క్ ఫోర్స్ డీఎస్పీ చెంచుబాబు, ఏసీఎఫ్ శ్రీనివాస్, ఆర్ఐలు సురేష్ కుమార్ రెడ్డి, కృపానంద, చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ మేడం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి మేడం? తిరుపతి నియోజకవర్గ పరిధిలోని డ్వామా జిల్లా కార్యాలయంలో ఉపాధి హామీ మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సింగంశెట్టి సుబ్రహ్మయ్య ఆధ్వర్యంలో పరిశీలన నిమిత్తం వెళ్లిన సమయంలో అనేక ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చెత్తపుట్టలో ఉంచడం చూసి అవాక్కైన పరిస్థితి ఏర్పడింది. సీఎం మారిన సందర్భంలో చిత్రపటాన్ని లోపల ఉంచాలి కానీ చెత్తపుట్టలో పడివేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. ఎన్నికలు జరిగి ప్రమాణ స్వీకారం జరిగి కూడా 20 రోజులు కావస్తున్నా కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చెత్తబుట్టలో పడేసిన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం మరియు డిప్యూటీ సీఎం ఫోటోలను అధికారికంగా కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ డ్వామా కార్యక్రమంలోని అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరమన్నారు.
దీనిపై తమ వెంటనే స్పందించి సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలను వెంటనే తెప్పించి కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా చెత్తపుట్టలో పడేసిన చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కార్యాలయంలోని చిత్రపటాన్ని పెట్టడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి గతంలో కొంతమంది అధికారులు, సిబ్బంది, ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు తొత్తులుగా వ్యవహరించిన సందర్భాలు అనేకమున్నాయని సింగంశెట్టి సుబ్రహ్మయ్య తెలియజేశారు. వీటన్నిటిపై విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకుని ప్రజలకు అనుకూలంగా వ్యవహరించి అధికారులను డ్వామాను నియమించాలని విజ్ఞప్తి చేస్తూ కలెక్టరేట్లో డీఆర్ఓ పెంచల్ కిషోర్కి అర్జీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సింగంశెట్టి సుబ్రహ్మయ్య, టీఎన్టీయూసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నాయుడు, తిరుపతి నగర పార్టీ అధ్యక్షులు వట్టికుంట చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలని తిరుపతి నగరం అర్బన్ మండలంలోని ఎంఆర్ఓస్ అనుకున్న పీడీ డామా కార్యాలయాల్లో వాళ్ళ అవమానపరంగా కొన్ని చోట్ల పడేయడం జరిగింది. మా నాయకులు పరిశీలించి అక్కడ వారికి ఒక వార్నింగ్ ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని గౌరవించి ఏదైతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని చోట్ల కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టాలని చెప్పి వారిని గౌరవించాలని కూడా ఒక చట్టం తీసుకొని వస్తే కొంత. అందరికీ నమస్కారం. నా పేరు సింగంశెట్టి సుబ్రహ్మయ్య, మాజీ ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యులు. నేను నిన్నటి రోజున డోమా పీడీ ఆఫీస్కి, తిరుపతిలో ఉన్నటువంటి పీడీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పరిశీలిస్తే అక్కడ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటోని చెత్తబుట్టలో పడేయడం చూశాం. నేను ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ముఖ్యమంత్రి గారిని 164 సీట్లు ఇచ్చి 6 కోట్ల ఆంధ్రులు గెలిపించి ఆయన దేశ విదేశాల్లో మన్నన పొంది ఆ దేశాల నుంచి కూడా వచ్చి ఓట్లేసి వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి భారతీయులంతా కూడా మళ్ళీ తిరిగి వచ్చి ఖర్చు పెట్టుకొని, అటువంటి నాయకుడు ఫోటో పెట్టకుండా అధికార దాహంతో ముందున్నటువంటి అధికారులు ఏదైతే ఇంకా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందనుకుంటున్నారో వారంతా కూడా ఈ ఫోటోలను విస్మరించి మా నాయకుడిని అవమానించడమే కాకుండా వారు మేము పోయినప్పుడు కూడా ఏమి పరిస్థితిని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు, పొందలేని సమాధానం చెప్పారు. వాళ్ళు మేము ఒకటి అడుగుతున్నాం, మీరు ఇంకా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వీధి వర్తక వ్యాపార కార్మిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎన్డి రవి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణలు మాట్లాడుతూ తిరుపతి నగరంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు దందాలు ఎక్కువయ్యాయని, అందుకు మున్సిపల్ అధికారులు సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయంటూ విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీధి వర్తక వ్యాపారస్తుల వద్ద నుండి, ఆటో కార్మికుల వద్ద నుండి పెద్ద ఎత్తున దందాలు వసూలు చేశారని, అదే కోవలో నేడు తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపతి నియోజకవర్గాన్ని ప్రాంతాలుగా విభజించి ఒక్కో నాయకుడికి ఒక్కో రకమైన దందాకు తెరలేపారని, వీరి ఆశలతో చిరు వ్యాపారులు భయంతో అల్లాడిపోతున్నారని అన్నారు. జనసేన పార్టీకి చెందిన వారు ఎమ్మెల్యే కదా, అధికారం వారిది, ఆదాయం మనది అన్న రీతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని, తిరుపతిని భాగాలుగా చేసుకుని ఒక్క నాయకుడికి ఒక్క భాగం అన్న రీతిలో వీరి వ్యవహారం ఉంటుందని తెలిపారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతున్న సందర్భంలో మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి రావడం జరిగిందని, నేరుగా ధర్నా జరుగుతున్న ప్రాంతానికి వచ్చి నాయకుల దగ్గర ఆమె వినతి పత్రం తీసుకుని చర్చించడం జరిగిందన్నారు. తిరుపతి నగరంలో జరుగుతున్న దందాలు, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలు, అందుకు మున్సిపల్ అధికారులు సహకరిస్తున్న తీరును మున్సిపల్ కమిషనర్ నాయకులకు వివరించడం జరిగిందన్నారు. అలాగే వీధి వర్తక వ్యాపారస్తులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ట్రాఫిక్ అంతరాయంగా ఉంటే అలాంటి వాటిని తొలగించాల్సి వస్తే వారిని ఖచ్చితంగా వీధి వర్తక వ్యాపార చట్టానికి లోబడి తొలగించి ఉండాలని, రాత్రి ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని, అందుకు తిరుపతి ప్రాంతంలో 5 చోట్ల స్థలాలు చూపెట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్న పెంచలయ్య, శివ, కేవై రాజా, గోవిందస్వామి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కూడా ఈరోజే ఇక్కడ అధికారులుగా ఉన్నారు. ఎక్కడైతే ప్రభుత్వ స్థలంలో గత 5 సంవత్సరాల్లో అన్యాయంగా ఆక్రమించుకొని పెద్ద పెద్ద షెడ్లు వేసి వ్యాపారాలు చేస్తూ ఉన్నటువంటి వారిని తొలగిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
అయితే 2014 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా గతంలో ఉన్నటువంటి కమిషనర్లు అనేకమైనటువంటి మంది ప్లానింగ్ ఆఫీసర్లు సిబ్బంది మొత్తం కూడా సర్వే చేసి వాళ్ళకు ప్రభుత్వం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారాగా ఇచ్చినటువంటి గుర్తింపు కార్డులు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా తొలగించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా తొలగించడం జరుగుతూ ఉంది. చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, మత్తు పదార్థాలు ప్రజలు ఎవరూ వినియోగించరాదని జిల్లా కలెక్టర్ జ్ఞానచంద్ర, ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంయుక్తంగా పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక ప్రకాశం రోడ్డు నుండి బాలాజీ కాలనీ వరకు డ్రగ్స్ దుర్వినియోగం మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నిర్వహించిన అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో జిల్లా ఎస్పీ, తిరుపతి నగరపాలక కమిషనర్ అతిథి సింగ్ సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మత్తు పదార్థాల దుర్వినియోగం మరియు వాటి అక్రమ రవాణా అరికట్టడంపై అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అనధికారిక డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం వల్ల ప్రజలకు ఏర్పడే దుష్ప్రభావాలపై మరియు వాటి అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. రోగాలకు వాడే మందులను వైద్య సూచనల మేరకు ఆరోగ్యరీత్యా వాడాలని, వాటికి బానిసలుగా మారితే వాటి వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని అన్నారు. అలాగే మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ బారిన పడి యువత వారి బంగారు జీవితాన్ని పాడు చేసుకోరాదని సూచించారు. స్కూల్స్, కాలేజీలలో ఎవరైనా విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి ఉన్నట్లు తెలిస్తే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మాదక ద్రవ్యాలు వాడటం నుండి వారికి బయటికి తీసుకురావటం వరకు జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ఇతర సంఘాలు సమభాగంగా మత్తుకు బానిసైన వారి కేసులు తమ దృష్టికి వస్తే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వాటి వినియోగం నుండి బయటకు తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ దుర్వినియోగం మరియు వాటి అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నిర్వహించే అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడంపై ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతోందని అన్నారు. సమాజంలో డ్రగ్స్ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, మందులు తమ ఆరోగ్యరీత్యా బాధ్యతాయుతంగా వాడాలని, ఎక్కడైనా అక్రమ డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం గుర్తిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రధానంగా ప్రస్తుతం గంజాయి వ్యాప్తి ఎక్కువగా ఉందని వింటున్నామని, దీనికి సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించి గంజాయి వాడకం లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పోలీసు శాఖ ద్వారా ప్రతినిత్యం ప్రజలు మాదక ద్రవ్యాలను వాడకుండా ఉండేలా అవగాహన కల్పిస్తూ ఉన్నామని తెలిపారు. సమిష్టి బాధ్యతగా పోలీసు శాఖకు అందరూ ప్రజలు, సంస్థలు, సంఘాలు సహకరిస్తే డ్రగ్స్ దుర్వినియోగం, దుష్ప్రభావాలపై డ్రగ్స్ అక్రమ రవాణా, అనధికార డ్రగ్స్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించగలమని అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ ర్యాలీలో పోలీసు అధికారులు రాజేంద్ర, కులశేఖర్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానకిరాములు, నగరపాలక సంస్థ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఓకే, అందరూ కూడా ఏం చేయాలి? లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాం. ప్రతి వ్యక్తిని. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జూన్ 26 మనము వరల్డ్ డ్రగ్స్ డే గురించి మనకి అందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది. ముఖ్యంగా 2024లో మనకేంటంటే ఒక థీమ్ ఫాలో చేసి ఆల్రెడీ మనకి దీని ఎందుకు ఈ డ్రగ్స్ వల్ల అఫెక్ట్ అవుతుంది దానిపైన క్లారిటీ ఉంది. మనం అందరూ కూడా ప్రివెన్షన్ పైన ఫోకస్ చేయాలని దానిపైన మనకి పైనుంచి వరల్డ్ డ్రగ్స్ డేని ఫాలో చేయండి అని ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 2 కాంపోనెంట్ ఉన్నాయి. ఒకటి ఇల్లిసిట్ డ్రగ్స్, అంటే మనకి అప్రూవ్ కాకుండా ఉన్న డ్రగ్స్ని అడిక్ట్ అయ్యి దానివల్ల కమ్యూనిటీలో జరిగే ప్రమాదం పైన మనకు సెన్సిటైజ్ చేయడానికి ఒక చర్యలు తీసుకోవడము. అలాగనే ఇల్లిసిట్ ట్రాఫికింగ్, అంటే మనకి ట్రాఫికింగ్ ఇష్యూస్ పైన కూడా కమ్యూనిటీలో ఒక సెన్సిటివిటీ రావాలని దానిపైన 2 ఆస్పెక్ట్లో కొనడం పైన కూడా ఈ డే అనేది మనము సెలబ్రేషన్ అనేది కాదు కానీ ఆచరణ చేయడం జరుగుతుంది. దీన్ని ముఖ్యంగా అవుట్కమ్ ఏంటంటే సెన్సిటైజేషన్. బేసికలీ కమ్యూనిటీస్కి ఈ ఇల్లిసిట్ డ్రగ్స్, అంటే మనం డ్రగ్స్ అనేది తయారు చేసేది సొసైటీలో మెయిన్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైనా రోగాలు వస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాడతామా తప్ప దీన్ని ఒక ఏమంటారు ఒక పర్సనల్గా లేదంటే ఒక అడిక్షన్ కోసం వాడడం అనేది కరెక్ట్ కాదు అని దానిపైన ఒక సెన్సిటైజేషన్ అనేది సొసైటీలో ఉండాలి. అండ్ స్పెషలీ ఇవన్నీ కూడా కాలేజెస్లో, స్కూల్స్లో మనం ఎక్కడ అడిక్షన్ లేకుండా ఎవరైనా నిజంగా అడిక్ట్ అయిపోయినట్టు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ మెడికల్ ఇంటర్వెన్షన్ చేస్తూ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి బయట తీసుకురావడానికి అవకాశం ఉంది అనేది కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డు, పెన్షన్లు వచ్చేలా సచివాలయ సిబ్బంది కృషి చేయాలని టీడీపీ నాయకులు ఊట్ల సురేంద్ర నాయుడు పేర్కొన్నారు.
తిరుపతి రైల్వే కాలనీలోని 44వ డివిజన్ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోను అమర్చడం జరిగిందని, తిరుపతిలోని 50 డివిజన్లలో 44 డివిజన్ను ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దేందుకు సచివాలయ సిబ్బంది కృషి చేయాలని, కాలువలలో చెత్తను ప్రతిరోజు తొలగించాలని, పలుచోట్ల వీధి లైట్లు మరమ్మతులు చేయాలని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి అందే అన్ని సంక్షేమ పథకాలను చేర్చేలా కృషి చేయాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఈరోజు 44వ డివిజన్ సచివాలయం నందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలను ఏదైతే వార్డు సచివాలయం ఉందో సచివాలయం దగ్గర అమర్చడం జరిగింది. దీంతో పాటు ఏదైతే తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి 50 డివిజన్లలో 44వ డివిజన్ ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా కమిటీ అంతా కూడా పనిచేస్తుంది. ఈరోజు 44వ డివిజన్ నందు ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఆయన ఆశయ సాధనలో ఈరోజు 44వ డివిజన్లో ఎక్కడా కూడా పారిశుద్ధ్యం కానీ, కాలువలు కానీ, మంచినీరు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి 44వ డివిజన్ 50 డివిజన్లలో నెంబర్ 1 డివిజన్గా ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాలని, ఎవరైతే 44వ డివిజన్లో లబ్ధిదారులు ఉన్నారో వైసీపీ ప్రభుత్వంలో సఖీ వన్ స్టాప్ సెంటర్ రానున్న రోజుల్లో మరిన్ని సదుపాయాలతో ఆదర్శవంతమైన సెంటర్గా సేవలు అందిస్తుందని ఆకాంక్షిస్తున్నామని సఖీ వన్ స్టాప్ సెంటర్ మరియు గృహహింస చట్టం విభాగ కేంద్రాల నిర్వహణపై సంబంధిత శాఖలతో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ యోగేష్ దుబే సమీక్షించి దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ వారు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ తిరుపతి జిల్లాలో వన్ స్టాప్ సెంటర్ రానున్న రోజుల్లో అన్ని సదుపాయాలతో ఆదర్శప్రాయమైన సెంటర్గా మహిళలకు, బాలబాలికలకు అత్యవసర సహాయ సహకారాలు, లీగల్, మెడికల్, మానసిక కౌన్సిలింగ్ సదుపాయాల కల్పనతో సదరు బాధితులకు సహకారం అందించడం ద్వారా పోష్ యాక్ట్ 2013 పక్కాగా అమలు చేసి బాధితులకు మరింత సహాయ సహకారాలు, కౌన్సిలింగ్ అందజేసేలా ఉంటుందని ఆకాంక్షిస్తున్నామని వారు తెలిపారు. తిరుపతి పట్టణంలోని సఖీ వన్ స్టాప్ సెంటర్ మరియు గృహహింసా చట్టం విభాగ కేంద్రాలను వారు మంగళవారం తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో వాటి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత శాఖలు మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, విభిన్న ప్రతిభావంతుల శాఖ, జువైనల్ జస్టిస్ ప్రొబేషన్ ఆఫీసర్ తదితర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసి దిశానిర్దేశం చేశారు. ప్రతి కేసు వారీగా బాధితులకు అందుతున్న సేవలు, వారి యొక్క అభిప్రాయాలు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని అన్నారు. పోష్ యాక్ట్ మేరకు ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలో పనిచేస్తున్న మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా వారి కార్యాలయంలో తప్పనిసరిగా మహిళలతో అంతర్గత కమిటీలు వేసి పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్, అదనపు ఎస్పీ వెంకట్రావు, జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని జయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చెన్నయ్య, సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ సుజాత, గృహహింసా చట్టం విభాగం కౌన్సిలర్ సుగుణ తదితర అధికారులు పాల్గొన్నారు. డాక్టర్ యోగేష్ దుబే గారు, who is a special monitor for National Human Rights Commission. Well, thank for sparing time for us and giving his valuable remarks on the schemes being implemented by Women and Child Welfare Department and moreover our Police Department and then other related departments. Generally, wherever I go in the district. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వినియోగానికి యువత బానిసలు కారాదు. గంజాయి, మత్తు పదార్థాలు, డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు. హెచ్చరించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర మరియు ఎస్పీ హర్షవర్ధన్ రాజు. తిరుపతి జిల్లాలోని సఖీ వన్ స్టాప్ సెంటర్ రానున్న రోజుల్లో మరిన్ని సదుపాయాలతో ఆదర్శప్రాయమైన సెంటర్ గా సేవలు అందిస్తుంది. సఖీ వన్ స్టాప్ సెంటర్ మరియు గృహహింసా చట్టం విభాగ కేంద్రాల నిర్వహణపై పలు శాఖలతో సమీక్షించి దిశానిర్దేశం చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ యోగేష్ దుబే. కుప్పం బస్సు డిపోలో ఆధునీకరణ పనులు చేపడతాం. కుప్పంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.